స్మితేది ఎప్పుడో దిగిపోయింది. దిగిపోయిందా? మరి నా చెవిలో ఒకటి చెప్తానుంది. నా చెవిలో చెప్పేదిగా. నీ అబ్బా తొందరగా లా డార్లింగ్, ఆలస్యమైపోతుందని అరగంట నుంచి చెప్తున్నావు కూడా వినిపించుకోవేంటి? వస్తున్నానండి. ఈ ముసలాడికి నస ఎక్కువైపోయింది. పెళ్లికి 5 ఏళ్ళు ఆగాడు కదా, హనీమూన్కి అరగంట ఆలస్యం అయితే ఇలా ముత్తుకుంటాడేమిటి? అబ్బా, మనసులో అనుకునే మాత్రం అలా పైకనకే తల్లి అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏమిటో ఎంతమంది డాక్టర్లకు చూపించినా నీకు ఈ లోగం ఏం కావట్లేదు. నా కల్మ దత్తాలు. నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? నేను ఇప్పుడు మనసులో మాటలు పైకెక్కడన్నానండి. వస్తున్నానండి అన్నాను, అంతే కదా. సరేలే, తలబాత తాళా మాత్రం అన్నావు. మనసులో అనుకుంటున్న మాత్రం పైకెంతనొత్తుగా నీకు తెలియపోతాం. అది నీ లెందో జబ్బు. నా కల్మ బలతన గనక అన్ని భరించాలి. దత్తాలు. ఎవరి వీక్నెస్ వాళ్ళకి తెలియదు. ఏం చేస్తాం? మీరు మాత్రం మాటి మాటికి దత్తాలు దత్తాలు అనరా? ఓతి పిచ్చిదానా, అది నా వీక్నెస్ కాదు, ఊత పదం. దత్తాలు. సరేలే, ఇప్పుడే పెళ్లి చేసుకుని అప్పులే దెబ్బలాడలేదు ఎందుకు కానీ వచ్చి కాలెక్కు. దత్తాలు. చివరికి ఎలాగైతేనే ఇంతకాలానికి మీరు ధైర్యం చేసి నన్ను పెళ్లి చేసేసుకున్నారండి. మన ఇన్నాళ్ళు మీ తలపు వాళ్ళు మా తలపు వాళ్ళు మన పెళ్లికి అద్దం పలుతూ వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు తలపు వాళ్ళు మొత్తం తచ్చాలి గనక మనం పెళ్లి చేసేసుకున్నాం. నువ్వు మాత్రం ధైర్యం తెలియదా ఏంటి? 25 ఏళ్లు నా కోసం పెళ్లి తెచ్చుకోకుండా ధైర్యంగా ఆగి ఆలది అబల కాదు తబలా అని రుజువు తెచ్చావు. అబ్బా, తబల కాదు సబల. నేనది అదే తబలా తబలా. ఏమోయ్, ఎక్కడికి ప్రయాణం? అడిగితొచ్చాడు వీడు మొహం మంట. శుభమాని బయలుదేరుతుంటే వెదవ శకునం వీడును. వెళ్ళొస్తాను తాతగారు, కొంచెం ఇల్లు చేస్తుండే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పనే లేదు. వెనకాల పెద్ద బోల్డ్ పెట్టాం కదా, చదువుకోండి. దత్తాల్. ఆగుడి 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 నాయనా ఆగుడి. ఏ గుడి స్వామి? ఓ తండ్రి, మీరు మా యందు దయ ఉంచి విజయవాడ కొనిపోగలరా? అబ్బే, ఎంత మీ మీద దయ ఉంచితే మాత్రం విజయవాడ నేనెక్కడ కొనగలను స్వామి? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల కొనలేను. ఓ ప్రభువా, ఈతని అజ్ఞానము క్షమింపుడి. ఓ తండ్రి, నా చెప్పు ముక్కలు నీ చెవుని వేసుకునిడి. ఏమిటి? చెప్పు ముక్కలు చెవులో వేసుకోవాలా? చెప్పు ఏమిటి ముక్కలు స్వామి? కాదు నాయన, నే చెప్పడి మాటలు. ఓ, మీరు చెప్పే ముక్కలు నా చెవులో వేసుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి. మీరు శ్రమ తీసుకుని మమ్మల్ని విజయవాడ తీసుకుని పోగలరా? శ్రమ తీసుకోరు స్వామి, డబ్బులు తీసుకుంటాను. ఏమి కావాలి నువ్వు అడుగుడి. ఓ 200 ఇప్పించండి. అటులనే ఇదిగో వచ్చుచున్నాను. నాకు నమ్మకం బట్టి ఇదే. నడిపించునావా నడి సంద్రమున దేవా. స్వామి, మీ చర్చిలో కన్ఫెక్షన్ బాక్స్ అని ఉంటుంది కదా, పాపాలు చేసిన వాళ్ళు దాంట్లో చెప్పుకుంటే పాపాలన్నీ పోతాయి అంటారు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల దాని డీటెయిల్స్ ఏమిటి స్వామి? పాపములు చేయకూడదు నాయన. చేసినచో నిజమంతయు ఆ ప్రభువునకు చెప్పివేయవలెను. చెప్పినచో అతడు నిన్ను క్షమించును. 23:12. నా చెప్పు ముక్కలు నీ చెవిని వేసుకునిడి. ఓ మై గాడ్, ఓ పరిశుద్ధ ప్రభువా, మేము మా చచ్చియున్న ప్రతి వారిని వారి యందు దయతో క్షమించుచున్నాము. ఈ దుర్మార్గుడు చేసిన పాపములు ఈతని యందు దయతో క్షమింపుడు. అలలోయ అలలోయ. కారాపుడు తండ్రి, కారాపుడి, ఆపుడు తండ్రి, ఆపుడు. ఎందుకు స్వామి ఇక్కడ అంటున్నారు? ఇదిగో నీ 200. ఏమిటి స్వామి? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల నాకేమీ అర్థం కావట్లేదు. నాకు అర్థమైనది. కాన్ఫెక్షన్ బాక్స్ గురించి యాందులకు అడిగంటివో నాకు ఇప్పుడు అర్థమైంది. అదిగా స్వామి, మిమ్మల్ని విజయవాడ తీసుకెళ్ళి- వలదు, మాట్లాడవలదు. నేను నీ కారు ఎక్కి ఉండనే లేదు, నువ్వు నన్ను చూసి ఉండనే లేదు. నా యందు దయతో, నా యందు కృపతో ఈ విషయం యాచట నువ్వు చెప్పవలదు. నడిపించునావా నడి సంద్రమున దేవా. ఏమిటో ఇవాళ ఇటువంటి గిరాకీలు తగులుతున్నాయి. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల చాలా నవ్వు వచ్చేస్తుంది. రారండోయ్ ప్యాసింజర్లారా, రారండోయ్. చాలిక బయటలు, చాలిక ఆటలు, చెంగు చెంగున పోదాము. రారండోయ్. కంగ్రాట్స్, హీరోలో ఫైట్ చేసి అమ్మాయిని సేవ్ చేసావు గురు. థ్యాంక్ యూ, ఇట్స్ మై డ్యూటీ. చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే ఏమై ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి? పిల్లల మరి సార్, ఎక్కడ తెచ్చాడా వీడు?
దాన్ని చంపడానికి ఎంతసేపా? అవును సార్ చాలా సేపు అయింది సార్. టైం ఎంత 12 అయిందంటారా? అయిందయ్యా. దాన్ని వీడు చంపే బదులు వాళ్ళందరి చేతులు వీడే చచ్చాడంటారా? నాకు టెన్షన్ పెట్టి చంపితే నిన్ను నేను చంపుతానంట. ఆ వస్తుంది వాడేనంటారా? ఏమైందిరా? ఏమైంది? ప్లాన్ కింద మీద అయింది. ఆ పోరి పక్కన ఓ పొల్లగాడు ఉండే, ఆ సలగాడు అడ్డొచ్చి నా డొక్కలో దాన్ని బొక్కలు కొట్టిండు. అన్నా ఇంకా పోరికి పెళ్ళైందానే? ఆహా లేదు తమ్ముడు, శోభనమైంది. వీడే మొగుడు కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్తుంటే ఎవరో చేస్తే మౌనం పాటిస్తున్నట్టు ఆ మొహం ఏమిటి? ఏమండి టేప్ రికార్డర్ తెచ్చారు కదా, ఏమైనా పాటలు పెట్టొచ్చుగా? అవును పెట్టదు కదా, భలే గుర్తేచావు. వెనక దీంట్లో ఉంది, నువ్వే తీసి పెట్టు. అబ్బా ఇవేం పాత పాటలు డార్లింగ్. మరి దొక్కతే నా దగ్గర ఉన్న క్యారెట్తో ఏం చేద్దాం చెప్పు. కొన్ని కొత్త పాటలు నేను పాడినా? పాదు పాదు, నీ పాతల ముందు ఈ పాతలు తీతికెత్తాం. దట్టాలి ముందు ఈ పాతలు తెలిపేసి నీ కొత్త పాతలు రికార్డు చేసుకుందాం. చిన్ని చిన్ని ఆశ, పాలు తెరదా ఆపేతావేం? చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. లోజ్ 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 లోజా పువ్వా, లోజా పువ్వా. అమ్మని కమ్మని దెబ్బ. ఏ తుమ్మా 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 దే దే తుమ్మా, తుమ్మా తుమ్మా దే దే తుమ్మా. పెట్రోల్ అయిపోయింది. వీడెవడు బుడగలు రిబ్బన్లు కార్లు అమ్ముకుంటున్నాడు. తిక్కబుక్కు ఇదిగో ఎవరైనా నువ్వు కళ్ళనాయకలా ఉన్నావు, బండి ఎందుకు కాపావు? పాడెక్కాల్సిన వయసులో పల్లకి కావాల్సి వచ్చిందా నీకు? ఇదిగో మేము హనీమూన్కి వెళ్తున్నాం. తాళి కొత్తదా? అవును ఇప్పుడే కట్టారు. ఇది తెగిపోకుండా ఉండాలంటే దిగిపో. అమ్మో నా మొగుడు ముసలి కదవా, పడుచువాడైతే ఫైట్ చేసి కార్ లాక్కునేవాడు. నువ్వు మనసులో అనుకునే మాత్రమే అంత మెల్లిగా అనుకోవే తల్లి. నలుగురు వెళ్తే నా పన్ను పోతుంది. పరువు పోతే పోయింది, కారు. For more updates, like, comment, subscribe to our channel.